త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీని భావి భారత ప్రధానిగా చూడాలంటే ఆదిలాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. రాహుల్ గాంధీ ప్రజల మనిషి, గొప్ప మానవతావాదిగా గుర్తింపు పొందిన వ్యక్తి అంటూ పేర్కొన్నారు. ఒక పేదింటి బిడ్డను గుర్తించి వాళ్ళ ఎంపీ సీటు కట్టబెట్టారన్నారు. ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిగా తనకు ప్రజలు సేవ చేసే ఈ సువర్ణ అవకాశం కల్పించినందుకు అధిష్టాన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మీ ఆడబిడ్డగా, ఒక తోబుట్టువుగా ఆదరించి పార్లమెంటుకు పంపాలని కోరారు. ప్రజల గొంతుకునై చట్టసభల్లో తన వాణిని వినిపిస్తానని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి అందరూ కంకణబద్ధులు కావాలని, చేయి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాబట్టి మహానీయుణ్ణి ఈ ప్రజలందరూ కూడా ఆదరించవలసిన అవసరం ఉంది. ఒక పేదింటి బిడ్డను మన సోనియమ్మ గారు, మరి రాహుల్ గాంధీ గారు, మరి వీళ్ళందరూ మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరూ కూడా ఒక పేదింటి బిడ్డకు, ఒక ఇందిరమ్మ ఇంట్లో పుట్టినటువంటి బిడ్డను ఈ రోజు గుర్తించి మరి ప్రజల మధ్యలో ఉంటది, ప్రజల సమస్యలు తెలుసుకుంటది అనేసి మరి ఈ రోజు నన్ను గుర్తించడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ లో నేను చచ్చే వరకు కాంగ్రెస్ లోనే ఉంటాను. కాంగ్రెస్ కుటుంబాన్ని బలోపేతం చేయడానికి తప్పకుండా నేను కష్టపడతాననేసి తెలియజేస్తూ, అదే విధంగా నన్ను ఆదరించి హక్కున చేర్చుకొని మరి ప్రశ్నించే గొంతుకగా నన్ను అందరూ కూడా పార్లమెంటుకు పంపిస్తారనేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక త్యాగాల కుటుంబం నుంచి విచ్చేసినటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మీరందరూ కూడా కంకణబద్ధులు అవుతారని కొంగు చాపి అడుగుతున్నాను. కంపల్సరీ ఈ దేశం బాగుండాలి, ఈ దేశ భవిష్యత్తు బాగుండాలి అంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. కాబట్టి మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేస్తారనేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.